నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ చరాచర జగత్తు అంతటినీ చల్లగా కాచే తల్లి జగదంబిక. ఆ జగన్మాత మూల స్వరూపం శక్తి స్వరూపిణి. సకల ప్రాణకోటికి తల్లిగా భావించే ఆ శక్తి మాతని అనేక రూపాలలో కొలుస్తారు. శక్తిమాత ఆవహించి ఉండే స్త్రీ చక్రాన్ని పరమ పవిత్రంగా ఎంతో నిష్టగా అర్చిస్తారు. అనేక దేవాలయాల్లో ఈ స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయ విశిష్టతను ఇనుబడింపచేయడం మనం చూశాం. ఏకంగా శ్రీచక్రం ఆకారంలోనే ఓ దేవాలయాన్ని నిర్మించటం ఎంతో అరుదైన విషయం. విశాఖ జిల్లాలోని దేవీపురంలో శ్రీయంత్రం ఆకృతిపై మహిమాన్విత దేవదేవులను ప్రతిష్ఠించిన శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శాక్తేయ సంప్రదాయానికి చెందిన ఈ ఆలయ స్థాపనకు ఓ పవిత్రాశయ నేపథ్యం ఉంది. వృత్తిరీత్యా శాస్త్రజ్ఞుడైన డాక్టర్ నిష్టల ప్రహ్లాద శాస్త్రి శ్రీ విద్యా పూర్ణ దీక్షాదక్షుడై అన్నపూర్ణాంబ సహిత అమృతానంద సరస్వతిగా దేవీ ఆరాధకులుగా ప్రజల ముందుకు వచ్చారు. శ్రీచక్రాలయ నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వేషిస్తుండగా నారపాడు శివారులో ఉన్న పుట్రేపు సోదరుల జీడి మామిడి తోట ప్రాంతంలో అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ 3 అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీచక్రం దొరుకుతుందని, యోని స్వరూప శక్తులతో ఓ కామాఖ్య పీఠాన్ని స్థాపించి కౌల సంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పిందట. దేవి ఆదేశానుసారం సర్వాంగ సుందరంగా విశిష్ట పూజాధికాలతో విలక్షణావతార రూపులైన దేవీ దేవతల ఆవాసంగా నెలకొనిన శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయ దర్శనానికి పయనమవుదాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః. నమస్తస్త్యై 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 నమో నమః. సకల చరాచర సృష్టిలో ప్రాణికోటి అంతటిలో మాతృరూపంగా, శక్తి రూపంగా, శాంతి రూపంగా విరాజిల్లుతోన్న దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువైన దివ్యాలయం శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయం. పచ్చని వృక్షాలు, చిన్న చిన్న పర్వతాలు, జీడిమామిడి తోటల ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అటు పర్యాటక స్థలిగా, ఇటు తీర్థక్షేత్రంగా ఈ దేవాలయం ఎందరో భక్తులను ఆకర్షిస్తోంది. 3-4 కొండల మధ్య ప్రాంతం ఈ ఆలయానికి ఆవరణగా అమరింది. ఓ పెద్ద సంస్థలో సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ నిష్టల ప్రహ్లాద శాస్త్రి దేవీ ఉపాసకులుగా ఈ ప్రాంతానికి రాగా అమ్మవారు ప్రత్యక్షమై తన ఆలయ నిర్మాణానికి చూపిన ప్రదేశం ఇదే. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీచక్రమేరు యంత్రం దొరికిన పర్వత గుట్ట ప్రాంతం ఇక్కడిదే. సుమారు 250 సంవత్సరాల క్రితం గొప్ప యజ్ఞం జరిగిన మహిమాన్విత స్థలి ఇదే. శక్తి పూజల కొరకు కామాఖ్య పీఠాన్ని, శివ పూజల కొరకు ఇంకా ఎత్తున కొండ మీద శివాలయం, శ్రీచక్రం ఆకృతిలో 3 అంతస్తుల సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి భవ్య మందిరం, సహస్రాధిక్య సంఖ్యలో ప్రతిష్ఠితమైన శివలింగాల దక్షవాటిక, ఇంకా ఎన్నెన్నో విశిష్ట మందిరాలకు నెలవుగా భాసిల్లుతోంది ఈ కొండకోనలే. ఈ దేవాలయం 108 అడుగుల పొడవు,
108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో ఈ శ్రీచక్రాలయ నిర్మాణాన్ని 11 సంవత్సరాల పాటు గావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీచక్ర నమూనాలో నిర్మితమైన ఈ భవ్యాలయాన్ని ఆ ప్రాంతపు ఏ కొండ మీద నుంచి ఏ దిక్కులో చూసినా ఎప్పటికీ మరువలేనంతగా ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. అపరాజితాదేవి అయిన ఈమె స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని ఉద్దీపితం చేస్తుంది. విశ్వమంతటికీ వినుతికెక్కదగిన అతిపెద్ద అష్టదళ పద్మ శ్రీచక్రయంత్ర బిందుస్థానంలో ప్రతిష్ఠితమైన ఈ దేవేరియే శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి. శాక్తేయ సంప్రదాయంలో శక్తిపీఠాది దేవతగా ఎంతో ఘనంగా 700 కిలోల భారీ మూర్తిగా మూల విరాట్టైన ఈ అమ్మవారి నామం లలితాదేవి. ఈమెయే శ్రీదేవి రాజరాజేశ్వరి. అంతేకాదు, సాక్షాత్తు త్రిపుర సుందరి ప్రతిరూపమే ఈ దేవి. శ్రీ రాజరాజేశ్వరీ దేవి నల్లని కృష్ణశిలా రూపవతిగా గర్భాలయంలో వెలుగొందుతోంది. ఈ పరాశక్తిని లలితా స్తోత్రంలో పంచప్రేత మంచాధిశాయిని అని వాగ్దేవతలు వర్ణించారు. అందుకే ఆ మహామాయ బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నలుగురు 4 కోళ్లుగా గల మంచము వంటి ఆసనంపై కూర్చున్న భంగిమలో ఉంటుంది. శయనించిన శివునిపై కూర్చున్న ఆమె శివుని ఇష్టదేవేరి పార్వతీ అంశయేనని మనకు అర్థమవుతుంది. గర్భాలయ మూల విరాట్టుగా ఆ సన్మంగళమూర్తి దర్శనం జన్మజన్మలకు మిగిలి ఉండిపోయే పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ప్రతి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా, క్షేత్ర రక్షకుడుగా వేరే దేవదేవుడు ఆవహించి ఉంటారు. ప్రతిష్ఠితమై దర్శనమిస్తారు. ఈ శాక్తేయ ఆలయానికి సాక్షాత్తు ఆ పరమశివుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండడం ఓ లీలా విశేషం. అయితే ఆ మహాదేవుడు ఓ ప్రత్యేక అవతారుడై దర్శనమిస్తున్నాడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్న శ్లోకార్థానికి నిదర్శనంగా ఈ లోకానికి తల్లిదండ్రుల వంటి పార్వతి కామాఖ్యమాతగా, ఈశ్వరుడు ఆనంద భైరవ లింగరూపుడుగా కొలువై ఉన్నారు. లయకారుడైన శంకరుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా, రక్షకుడిగా కొలువై ఉన్నాడు. ఈ జగానికి తల్లి తండ్రి వంటి శివపార్వతుల స్వరూపాలు ఆనంద భైరవ, కామాఖ్యదేవి అవతారాలుగా నెలకొని ఉండడం ఓ విశేషం. ప్రకృతి పురుషుడు అనే పవిత్ర భావనకు ప్రతిరూపంగా సృష్టికారక మాత కామాఖ్యదేవి ఇక్కడ పూజలందుకుంటోంది. జగత్పితరుడైన పరమేశ్వరుడు ఆనంద భైరవ లింగాకార రూపుడై సంతానలేమితో బాధపడే భక్తుల పూజలందుకుంటున్నాడు.
పట్టుపుట్టాలతో సర్వాభూషణ శోభితయ్యై చేతిలో కలశ సహితంగా కామాఖ్యమాత భక్తులను అనుగ్రహిస్తోంది. క్షేత్రపాలకుడిగా కొలువైన శంభో శంకరుడు స్వయంభువుగా వెలసిన లింగమూర్తి. తామ్రఫలకంపై ఓంకార బీజాక్షరం వెనకనుండగా పంచపడగల నాగేంద్రుడు ఛత్రమై నీడనిస్తుండగా నాగభూషణుని స్వయంభూలింగం దర్శనమిస్తోంది. దేవిపురం అంటే దేవి ఉండేట స్థానము. అంటే దేవి ఎక్కడ ఉంటుంది? దేవి అంటే ప్రపంచాన్ని శాసించేటటువంటి శక్తి, ప్రపంచాన్ని సృష్టించేటువంటి శక్తి, పోషించేటువంటి శక్తి, లయం చేసేటువంటి శక్తి. ఇవన్నీ కూడా ప్రతి వారి హృదయంలోనూ అమ్మ స్వరూపంగా, చైతన్య స్వరూపంగా అందరిలోనూ ఉంది. అయితే అమ్మ యొక్క కరుణ, వాత్సల్యము, అనురాగము, స్వేచ్ఛించే లక్షణము, బంధం ఇచ్చే లక్షణం, ఇవన్నీ కూడా మనలో ఆకలింపు చేసుకుని అందరిలో కూడా అమ్మ తత్వాన్ని ప్రవేశపెట్టేదాకా ఈ కార్యక్రమం పూర్తి కాదు. అందరి హృదయాలను దేవి తత్వాన్ని ప్రతిష్ఠ చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. ఇక్కడ కార్తీక మాసంలోనే కాదు, ప్రతి సోమవారం కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. వచ్చిన వారికి కూడా విశేషమైన కార్యక్రమాలు చేస్తారు. దేవిపురంలో ఉన్నటువంటి కామాఖ్య, సహస్రాక్షమ్మవార్లు, వేలింగాల గుడిలో ఉన్నటువంటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మా హృదయపూర్వకంగా కోరుతున్నాం. త్రిలోక సుందరి అయిన ఆ లలితా త్రిపుర సుందరి కొలువయుండే శ్రీచక్ర యంత్రాన్ని కుంకుమార్చనాది క్రతువుల్లో భక్తి భావనతో చూస్తాం. అటువంటి మహామహిమాన్విత శ్రీయంత్రం లోపలికి స్వయంగా సశరీరంగా వెళ్లి అక్కడ కొలువుండే 108 దేవతలకు ప్రణమిల్లే అవకాశం ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు లభించటం పరమ విశేషం. 3 అంతస్తులతో విరాజిల్లుతోన్న ఈ భవ్య దివ్యాలయంలో ఒక అంతస్తులో చిత్రాతి చిత్ర వర్ణాల రంగవల్లిగా తీర్చిదిద్దిన శ్రీచక్ర యంత్రం తీర్థయాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీచక్ర మధ్య బిందువులో స్థాపించిన కలశంలో అమ్మవారిని ఆవహింపజేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంత శక్తి అంతా ఆవహించి ఉండే ఈ శ్రీయంత్ర అధిదేవతలను నవదిక్కులా ప్రతిష్ఠ చేశారు. వరాహమూర్తి అధిదేవతలను పర్యవేక్షిస్తున్నట్టుగా కొలువై ఉన్నాడు. సకల సురనుతాం సర్వ సంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీ. శ్రీచక్రం మానవులలోని జాగృత, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు ప్రతీకగా ప్రథమావరణంలో అష్టమాతృకలు, చతురస్రంలో ద్వితాయావరణమైన స్వప్నావస్థలో 16 ఆకర్షణా శక్తులు, తృతీయావరణమైన సుషుప్తావస్థలో అనంగ అష్టదేవతలు మన సర్వావస్థల రక్షకులుగా ఉంటారు. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక. ఈ శ్రీయంత్రాధి దేవేరులు ఎల్లరూ దిక్కులే అంబరాలుగా, దిగంబరులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవ విద్రుమ బింబశ్రీన్యక్కారిరదనక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగం. అభిషేక ప్రియుడైన వాడు ఆ శివుడు, బిల్వ పత్రార్చనాభిలాషుడు ఆ భవుడు, స్తోత్రానందుడు ఆ సోమశేఖరుడు, అడిగినదే తడవుగా అతి వేగంగా ఆదుకునే అభయంకరుడు ఆ భోళాశంకరుడు. అందుకే ఈ క్షేత్రానికి వచ్చిన తీర్థయాత్రికుల చేత అభిషేకాది అర్చనలు చేయించుకునేందుకు 1 కాదు 2 కాదు సహస్రాధిక్య శివలింగాలుగా ఆ ఈశ్వరుడు దక్షవాటికలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఆ అభిషేకోత్సవాలను మనము తిలకిద్దాం. తీర్థయాత్రగా ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఇక్కడే ఉన్న పంచభూత లింగేశ్వరాలయం, దక్షవాటికా సందర్శనం మరింత పుణ్యఫలాల్ని చేకూర్చుతుంది.
దక్షావాటిక మధ్య భాగంలో పిరమిడ్ ఆకృతిలో ఫలకంపై 360 లింగాలను, అగ్రభాగాన మహాలింగాన్ని ప్రతిష్ఠించారు. నల్లని ఛాయలో మెరసిపోతూ ఆ మహాదేవుని లింగాకారం స్వయంగా భక్తులు చేసే సర్వాభిషేకాలను స్వీకరిస్తుంది. రోజుకొక లింగార్చన చొప్పున ఏడాది అంతా జరిగే అర్చన మహాలింగార్చనగా అవుతుందని ఇక్కడి వారు భావిస్తారు. ఆ మహాలింగానికి నలువైపులా 1005 లింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. మొత్తం 1365 లింగాలకు అభిషేకమందేలా మధ్య భాగంలో ఉన్న మహాలింగానికి గంగాజల, నారికేళీ జల క్షీరాభిషేకాలు గావిస్తారు. అభిషేక ధారలు చుట్టూతా ఉన్న లింగాలకు చేరేలా ఏర్పాటు చేయడంతో సహస్రాధిక్య శివలింగాభిషేక ఫలం భక్తులకు పూర్తిగా దక్కుతోంది. శ్రీచక్ర యంత్రం ఎక్కడుంటే అక్కడ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో పాటు అన్ని రకాల దోష నివారణలు జరుగుతాయని ఆ యంత్రానికి భక్తిగా పూజార్చనలు చేస్తారు. అటువంటిది ఆ శ్రీచక్ర యంత్రాకారమే దివ్యాలయమై సహస్రాక్షులతో కాచే రాజరాజేశ్వరీదేవి కొలువై ఆ క్షేత్రానికి శంభుడే నాథుడై వెలుగొందుతుంటే ఆ దేవీపురమే కాదు సమస్త భూమండలానికే సర్వశ్రేయోదాయకమై భాసిల్లుతోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడల నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి. త్రిలోక పావని జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆవాసమైన ఈ సుక్షేత్రాన్ని దర్శించిన మనం కూడా పునీతులమయ్యాం. ఆ తల్లి ఆశీస్సులు, ఈ క్షేత్ర పాలకుడైన జగత్పరుడు పరమేశ్వరుని చల్లని కరుణ మనందరికీ ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.